హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మిరియాల చారు చేస్తున్నా. ఫస్ట్ కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని చిటపటలు ఆడాలి. చిటపటలు ఆడాక ఎండుమిరపకాయలు 4-5 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కలేమాకు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకొని కలుపుకొని బాగా కలిపి ఒక టమాటా కూడా వేసుకోవాలి. బాగా కలిపి కొంచెం పచ్చివాసన పోయేటట్టు నూనె వేగేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ముందే జీలకర్ర, మిరియాలు, ఎల్లిపాయలు మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. దాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా అది కూడా నూనెలో మంచిగా వేగితే మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ అనేది వస్తుంది. మిరియాల చారు దీనివల్ల ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుంది. బాగా ఆయిల్లో కొంచెం మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే కొంచెం ఫ్రై చేయాలి బాగా. ముక్కలకి, టమాటాలకి, పచ్చిమిరపకాయలకి అన్నిటికీ అది పట్టేటట్టు. ఉల్లిపాయల వాసన అంతా పోయేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక మంచిగా బాగా కలుపుకొని స్మెల్ వస్తూనే ఉంటుంది ఉల్లిపాయలు, మిరియాలు. ఈ సీజన్లో ఇలా అయితే పిల్లలకి కూడా మంచిది, సర్దికి తక్కువ అవుతుంది. చింతపండు రసం కొంచెం వేసుకోవాలి. ముందే తీసి పెట్టుకున్నాను నేను. వేసుకోవాలి. మీకు ఎంత పులుపు ఉంటే అంత. పుల్లగా ఉంటేనేమో మామూలుగా ఉన్నాయి, లేదంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటానంటే ఇంకా వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మసాలా ఇవ్వండి. అంతే, మిరియాల చారు రెడీ.